look after my wounds. I suppose you will never regret it. I should pull myself up from now, 'cause you fucking love it when I feel. ఓకే గైస్, వీడియో చూశారు కదా. సో మనం వీడియోలో మనకు చూసుకున్నట్లయితే మనం తీసిన నార్మల్ వీడియోకి ఇంకా మనం వీడియో స్టెబిలైజ్ చేసిన వీడియోకి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఒక సినిమాటిక్ లుక్ మన వీడియోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే సో మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనం వీడియోకి అయితే మూవ్మెంట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం ఈ మూవ్మెంట్ ఇచ్చేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సో వీడియో తీసేటప్పుడు ఆ మూవ్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి వీడియో అయితే చాలా అయితే షేకింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా షేకింగ్ రాకుండా చాలామంది ఏం చేస్తారంటే సో 20-30 వేలు పెట్టి గ్లింబర్స్ అయితే కొంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా గ్లింబర్స్ కొనాల్సిన అవసరం ఎటువంటి అవసరం మనకి లేదు. సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తోనే మన దగ్గర ఉన్న మొబైల్లోనే సో సింపుల్గా చాలా ఈజీగా అయితే మన వీడియోని అయితే ఎంత షేకింగ్ ఉన్నా కానీ దాన్ని స్టెబిలైజ్ అయితే చేయొచ్చు. సో గ్లింబర్కి ఇంకా మొబైల్కి ఎటువంటి డిఫరెంట్ అయితే లేదు. సో గ్లింబర్లో ఏంటంటే కొంచెం రొటేటింగ్ ఇంకా ఫ్లిప్పింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా గాయస్ ఈ విధంగా మనం మన వీడియోని అయితే స్టెబిలైజ్ అయితే చేసుకోవచ్చు, ఒక సినిమాటిక్ లుక్ ఇవ్వచ్చు. సో మీరు ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, ఇంకా ఫైట్ సీన్స్ అయినా, కవర్ సాంగ్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా, ఈ విధంగా అన్ని వీడియోస్కి ఏ వీడియోకైనా కానీ సో మన మొబైల్లోనే మన వీడియో అయితే స్టెబిలైజ్ చేసుకోవచ్చు గాయస్. సో ఓకేనా గాయస్, సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఎలా మనం స్టెబిలైజ్ చేయాలో వీడియో అయితే చూద్దాం గాయస్. ఫ్రెండ్స్ దీనికోసం మనం వేరే యాప్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన మొబైల్లో ఉండే యాపే, ప్లేస్టోర్లో దొరికే యాప్ని మనం సో దీంట్లో అయితే యూజ్ చేస్తున్నాం గాయస్. సో ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి మీరు సో ఇక్కడ ఫొటోస్ అని టైప్ చేయండి గాయస్. ఫ్రెండ్స్ చూసారు కదా, సో మనకి ఇక్కడైతే ఒక యాప్ అయితే వచ్చింది గూగుల్ ఫొటోస్ అని. సో ఈ యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా స్టెబిలైజ్ చేయాలో. సో ఓకేనా గైస్, సో ఇప్పుడైతే ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే రికార్డ్ చేసుకున్నామో వీడియో, సో మనం ఏ వీడియోని అయితే స్టెబిలైజ్ చేయాలనుకుంటున్నామో సో ఆ వీడియో మీద అయితే క్లిక్ చేసుకోవాలి గాయస్. సో చూడండి, సో ఈ వీడియో మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను నేను. సో ఓకేనా గాయస్, సో ఇదైతే చాలా షేకింగ్ అయితే ఉంది, చూడండి మీరే గమనించండి. సో ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని అయితే స్టెబిలైజ్ చేయొచ్చు గాయస్. సో సింపుల్ ట్రిక్ అనమాట, చూడండి గాయస్. సో ఈ వీడియో ఏం చేస్తారంటే సో ఒకసారి స్క్రీన్ మీద ఈ విధంగా టచ్ చేయగానే మనకి కింద ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో షేర్, ఎడిట్, డిలీట్. సో మనకి సెంటర్లో ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి పైన చూసుకున్నట్లయితే మనకి ఒక స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి సౌండ్ ఉంది కదా, సో సౌండ్ ఆప్షన్ పక్కన మనకి స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి గాయస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అయితే అదైతే స్టెబిలైజ్ అయిపోతుంది. చూడండి సో ఓకే గైస్, వీడియో స్టెబిలైజ్ అయితే అయిపోయింది. సో ఒక్కసారి ఈ వీడియో ఎలా వచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, సో చాలా సింపుల్గా అయితే మన వీడియో అయితే ఎక్సలెంట్గా అయితే స్టెబిలైజ్ అయిపోతుంది, ఏమాత్రం కూడా షేకింగ్ అయితే అవ్వట్లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే అవి కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గాయస్. సో నేను వాటిని చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓకే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బాయ్.